హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ మనకు ఆల్రెడీ తెలిసినట్టుగానే తెలంగాణ కన్వీనర్ కోట బీడీఎస్ రౌండ్ 1 రిజల్ట్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో మనం ఇవాళ ఏంటంటే ఒక ఓవరాల్గా ఎంత కట్ ఆఫ్ ఉంది కేటగిరీ వైజ్గా నేను మాట్లాడతాం. అండ్ అట్ ద సేమ్ టైం కాలేజ్ వైజ్గా ఏ కేటగిరీలో ఎంత కట్ ఆఫ్ ఆగిందనే మార్క్స్ కూడా ఇవాళ మనం మాట్లాడబోతున్నాం అనమాట. సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకు అన్ని కాలేజ్ కట్ ఆఫ్స్ అవన్నీ క్లియర్గా అయితే ఇక్కడ అర్థమవుతాయి. అండ్ అలాగే మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లుగానే మనం ఒక ఫ్రీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే రన్ చేస్తాం అనమాట. సో వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అక్కడ మీరు చాట్ చేయడానికి ఉంటుంది. అక్కడ మీరు డౌట్స్ అని అడగండి, మా మెంటర్స్ వాళ్ళు మీకు విత్ ఇన్ మినిట్స్లో మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో చాలా వర్త్ఫుల్, ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం, యూస్ చేసుకోండి. అండ్ అలాగే మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అండ్ అక్కడ మీకు ఎప్పటికప్పుడు అన్ని స్టేట్స్ యొక్క అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి, ఎంసెట్ రిలేటెడ్, ఆయుష్ రిలేటెడ్ అన్ని, ఆల్ ఇండియా కోట అన్నీను. అండ్ అట్ ద సేమ్ టైం ఇలాంటి మేము చెప్పిన కట్ ఆఫ్స్ కూడా పీడిఎఫ్ అక్కడ పెడతాం అనమాట. సో మీరు తర్వాత వెళ్ళి డౌన్లోడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోని అయితే ఇంకా స్టార్ట్ చేసేద్దామండి. సో ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, రౌండ్ 1 ఓవరాల్గా కట్ ఆఫ్స్ ఏంటి అంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. ఫస్ట్ జనరల్ కేటగిరీలో మనకైతే 461 ఉంది. అండ్ బీసీఏకి వచ్చేసరికి 401, అండ్ బీసీబీకి వచ్చేసరికి 454, బీసీసీకి వచ్చేసరికి 409, బీసీడీకి వచ్చేసరికి 451, బీసీఈకి వచ్చేసరికి 455, ఎస్సీకి వచ్చేసరికి 414, ఎస్టీకి వచ్చేసరికి 420 కట్ ఆఫ్ అయితే ఉందన్నమాట. సో ఇది ఓవరాల్గా రౌండ్ 1 కట్ ఆఫ్ అనమాట, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కాలేజ్ వైజ్ చూసుకుంటే ఫస్ట్ జీఎంసీ చూసుకోవచ్చు అనమాట. లైక్ ఏం లేదు, గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ హైదరాబాద్లో ఓపెన్కి 513 మార్క్స్ అనమాట. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండి, ఎందుకంటే అన్నీ నేను చెప్పడం వల్ల నాకు టైం వేస్ట్, మీకు టైం వేస్ట్. సో జస్ట్ నేను అది చెప్తాను, వీడియో పాజ్ చేసి మీతో చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చండి ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ సికింద్రాబాద్ అనమాట. సో ఫస్ట్ ఓపెన్లో చూసుకుంటే 511 ఉందండి. సో ఇంకా చెక్ చేసుకోవచ్చు మిగతావి మీరు. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు పాననీయ మహావిద్యాలయ డెంటల్ సైన్సెస్ చూసుకుంటే జనరల్ కేటగిరీలో 495 కట్ ఆఫ్ అయితే ఉంది. రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మమతా కాలేజ్ చూసుకుంటే జనరల్లో 488 కట్ ఆఫ్ అయితే ఉంది. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మమతా డెంటల్ కాలేజ్ ఖమ్మం అనమాట. సో ఫస్ట్ ఇక్కడ జనరల్ చూసుకుంటే 472 కట్ ఆఫ్ ఉందండి. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చండి ఎస్విఎస్ డెంటల్ కాలేజ్ మహబూబా నగర్ అనమాట. సో జనరల్లో 471 కట్ ఆఫ్ ఉంది. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజ్ ఫసల్వాది. సో ఫస్ట్ జనరల్ కేటగిరీలో చూసుకుంటే 466 మార్క్స్ అనేవి కట్ ఆఫ్ ఉంది. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కామనేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నార్కట్పల్లి చూసుకుంటే జనరల్ కేటగిరీలో 476. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి మేఘనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నిజామాబాద్ అనమాట. సో ఫస్ట్ మనకి జనరల్లో 467 కట్ ఆఫ్. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ చూడొచ్చండి తిరుమల అకాడమీ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నిజామాబాద్. జనరల్ కేటగిరీలో 461 కట్ ఆఫ్ ఉందండి. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి బాలాజీ డెంటల్ కాలేజ్ మొయినాబాద్ చెక్ చేసుకుంటే జనరల్ కేటగిరీలో అయితే 481 కట్ ఆఫ్ ఉంది. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ చూడొచ్చండి శ్రీసాయి డెంటల్ కాలేజ్ వికారాబాద్లో ఉందన్నమాట. సో ఫస్ట్ జనరల్ కేటగిరీలో దీనికి కట్ ఆఫ్ వచ్చరికి 476. అండ్ రిమైనింగ్ మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఇవన్నమాట అన్ని డెంటల్ కాలేజ్ అండ్ వాటి యొక్క రౌండ్ 1 అన్ని కేటగిరీస్ యొక్క కట్ ఆఫ్స్ అనమాట. సో మీరు అంతా క్లియర్ కట్ పిక్చర్ ఐడియా వచ్చి ఉంటుంది. సో రౌండ్ 1 ఓవరాల్ ఏంటి అండ్ కాలేజ్ వైజ్ ఎంత ఉందని. సో దీనికి ఒక 10 to 15 మార్క్స్ అటు ఇటు వేసుకుని, ఆల్రెడీ 10 to 5 మార్క్స్ అటు ఇటు డిఫరెన్స్గా 2 రిజల్ట్స్ ఉండొచ్చు, ఆర్ మేబీ ఉండకపోవచ్చు అన్ని మార్క్స్ కూడాను. బట్ ఎక్స్పెక్ట్ ఏంటంటే ఒక 5-10 మార్క్స్ అటు ఇటు ఉంటుంది. సో దీన్ని బట్టి మీరు అప్గ్రేడ్ అలా ఏంటి అనేది మీ ఓన్గా మీరైతే ప్లాన్ చేసుకోండి. మీరు ఏ కాలేజ్లో కావాలనుకుంటున్నారు, ఆ కాలేజ్లో ఆ కేటగిరీలో మీ మార్క్స్కి ఈక్వల్ ఉందా, లేదంటే మీకు ఎక్కువ మార్క్స్ ఉన్నాయా, లేదా ఏంటి అలా దాన్ని బట్టి మీరు నెక్స్ట్ పేజ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చెక్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. సో మా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అండ్ మా ఈ కంటెంట్ అండ్ మా ఈ హార్డ్ వర్క్ మీకు ఏమాత్రం వర్త్ అండ్ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మన యొక్క ఫ్రీ మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, అన్నిటిని యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.